ఒక పర్వతం మీద నుండి ఇశ్రాయేలు వారందరినీ కూడా చూపిస్తూ అతడు శపించు అని చెప్పేసి అడుగుతాడు. అయితే ఆ సమయంలో బిలాము 7 బలిపీఠాలని కట్టి నేను దేవుడితో మాట్లాడి దేవుడు ఏది చెప్తాడో దాన్ని నీకు చెప్తా అని చెప్పేసి చెప్తాడు. ఆ సందర్భంలో వీళ్ళు బలిపీఠాలు కట్టినప్పుడు దేవుడు బిలాముకు ప్రత్యక్షమై వారిని ఇంకా బహుగా దీవిస్తాడు. అదే మాటలు తీసుకెళ్లి బాలాకుతో చెప్పినప్పుడు బాలాకు మరలా ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి చూస్తూ నువ్వు వారిని శపించు అన్నప్పుడు దేవుడు అక్కడ కూడా వారిని దీవిస్తాడు. మరలా ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లి ఇక్కడ నుంచి అయినా నువ్వు వారిని శపించానని అడిగినప్పుడు అదే రీతిగా మరలా 7 బలిపీఠాలు కట్టి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిలాముకు ప్రత్యక్షమై మరలా వారిని దీవించమని చెప్పినప్పుడు బిలాము మరలా కిందకి దిగి వచ్చి బాలాకు ముందు వారందరినీ కూడా గొప్పగా దీవిస్తాడు. ఆ తర్వాత బాలాకు నేను నీకు ఎన్నో బహుమతులు ఇద్దాం అనుకున్నా, నేను నిన్నెంతో కనపడదాం అనుకున్నా, కానీ నువ్వు మాత్రం వారిని ఒక్కసారి కూడా శపించలేదని చెప్పేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు బిలాము తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతాడు. అలాగే బాలాకు కూడా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ